నేను వెళ్తున్నాను. దయచేసి అందరూ కూడాను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి. మంచి పరిపాలన ఆంధ్రాలో కానీ ఇక్కడ కూడా ఇస్తారు. ఇక్కడ తెలంగాణ చూస్తే ఓన్లీ హైదరాబాద్ మాత్రమే డెవలప్ అయింది. మిగతా 9 జిల్లాలు ఖమ్మం కావచ్చు, మెదక్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఏ ఏరియా వెళ్ళినా కానీ డెవలప్ లేదు. 10 జిల్లాలు ఉన్నాయి నా లెక్క ప్రకారం. దాన్ని 33 జిల్లాలు చేశారు. అన్ని పేర్లు నేను చెప్పలేను కదా. మెయిన్ జిల్లాల పేర్లు చెప్పగలుగుతాను. ఐఎమ్ నాట్ ఏ కంప్యూటర్, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్. సో పవన్ కళ్యాణ్ గారు వస్తే ప్రతి ఒక్క జిల్లాకు కూడా న్యాయం చేస్తారు. ప్రతి ఒక్క జిల్లాకు ఒక ఎయిర్పోర్టు, ఒక రైల్వే స్టేషను, అలాగే ఒక సెంట్రల్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తారు. సో దయచేసి జనసేనకు అందరూ కూడా సపోర్ట్ చేయండి. జనసేన తెలంగాణలో స్ట్రాంగ్ అవడానికి కోసం ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళారని కొంతమంది వామపక్షాలు అంటున్నారు. జనసేన పార్టీ ఇప్పుడు పెట్టింది కాదండి. 2014లోనే ఆ పార్టీ జెండా ఎగరేసింది హైదరాబాద్లో. కొత్తగా పెట్టింది ఏం కాదు. ఫ్యాన్ బాయ్ నేను పవన్ కళ్యాణ్ చూసే చనిపోతాను అని ఆయన అనడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆగమేఘాల మీద వెళ్ళడం జరిగింది. ఆయన ప్రేమతో వెళ్ళాడు. ప్రేమను మనం చూడవచ్చు, రాజకీయాలు మనం చూడవచ్చు. ఆయన ఇప్పుడు అంటే ఆయన అంత సింపుల్గా ఉంటారని అర్థం. చాలామంది బిల్డప్లు కొట్టుకుంటారు కదా. చాలామంది ఇంతకుముందు ఇంకా ప్రాంతీయ పార్టీలని మాది నేషనల్ పార్టీ, నేను ఢిల్లీలో చక్రం తిప్పేస్తానని అన్నారు. కానీ వాళ్ళకి ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా ఉంటారు. ఎంతో ఎదిగినా ఒదిగే మనస్తత్వం అయింది. అందుకే అట్లా అంటున్నారు. నాకే దిక్కు లేదంటే ఆయనకి దిక్కు లేదు ఆంధ్రాలో. నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారి పక్కనే కూర్చుంటారు ఆయన. ఆయన ఒక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, 5 శాఖలకు మంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆయన సింపుల్గా అట్లా మాట్లాడతారు అంతే. అందరూ అవుతారండి. ఎవ్రీబడి షుడ్ గెట్ ఛాన్స్ ఇన్ డెమోక్రసీ. నారా లోకేష్ గారు అవుతారు, పవన్ కళ్యాణ్ గారు అవుతారు. కాకపోతే టైం డిసైడ్స్ ఇట్. అది నేను చెప్పలేండి. నేను పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని కాదు కదా. నేను ఏం చెప్తానంటే అందరికి కూడా అవకాశం రావాలి. ఏముంది, రాజశేఖర రెడ్డి గారికి అవకాశం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, రోసయ్య గారికి వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చింది, కేసీఆర్ గారికి వచ్చింది, అందరికి వచ్చింది కదా ఛాన్స్. అలాగే వాళ్ళకి కూడా వస్తుంది 1 by 1 ఛాన్స్. వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు అంత కాదు. ఇఫ్ యూ ఆర్ ఎన్ ఇండియన్, యూ కెన్ స్టే ఎనీవేర్ ఇన్ ఇండియా, యూ క్యాన్ డూ బిజినెస్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, అది ఫాలో అవ్వాలి మనం. అర్థమవుతుందా? కేటీఆర్ గారు ఏం చెప్పారంటే రేపటి నాడు తెలంగాణ ఇంకా అభివృద్ధి అవుతే ఇక్కడ హైదరాబాదే కాకుండా ఇప్పుడు నల్లగొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, అక్కడికి కూడా కంపెనీలు ఎందుకు పోవు? అక్కడ పని చేసుకునే వాళ్ళు అక్కడనే చేసుకుంటారు కదా. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అందుకే కదా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అందుకే వస్తున్నారు. అన్ని జిల్లాలు డెవలప్ కావాలి. తెలంగాణలో ఓన్లీ హైదరాబాదే డెవలప్ అయింది, మిగతా జిల్లాలు డెవలప్ అవ్వలేదు. మిగతా జిల్లాల్లో కూడా ఎయిర్పోర్ట్లు రావాలి, రైల్వే స్టేషన్ రావాలి, యూనివర్సిటీలు రావాలని ఆయన కూడా కష్టపడుతున్నారు. గత పాలకులు ఏం చేశారు? 12 ఏళ్ళు అయింది ఇక్కడికి స్వాతంత్రం వచ్చి, తెలంగాణ వచ్చి. ఏమైనా డెవలప్ చేశారా? మొన్న 1 గంట వర్షం పడితేనే మూసీ నదిలో కలిసిపోయింది హైదరాబాదు. మళ్ళీ విశ్వనగరం అని డబ్బా కొట్టుకుంటున్నారు. విశ్వనగరాలు అంటే ఏంటండి? ఒక న్యూయార్క్, ఒక లండన్, ఒక సిడ్నీ, ఒక ప్యారిస్, ఒక దుబాయ్, ఒక సింగపూర్, వాటిని విశ్వనగరాలు అంటే నమ్ముతారు. ఇక్కడ కనీసం వసతులు లేవు, ఉద్యోగాలు లేవు, జనాలకు భోజనాలు లేవు. దీన్ని విశ్వనగరం అంటే ఎట్లా అండి? చెప్పండి మీరు. డెవలప్ చేయండి ఫస్ట్ నగరాన్ని. అలాగే వైజాగ్ని కూడా కించపరిచినట్టు మాట్లాడుతున్నారు. వైజాగ్ అంటే ఒక 2 గల్లీలు కలిపినంత ఉంటుందట. వైజాగ్ 100 కిలోమీటర్ల సిటీ. వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న టాప్ 10 సిటీస్లో వైజాగ్ కూడా ఒకటి. రాసి పెట్టుకోండి. బై జీడిపి కావచ్చు, బై ఏరియా కావచ్చు, బై పాపులేషన్ కావచ్చు. వైజాగ్ అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లి వరకు మొత్తం 100 కిలోమీటర్ల సిటీ అది. అలాగే వైజాగ్లో చాలా ఉన్నాయన్నమాట ప్రసిద్ధిగాంచినవి. వైజాగ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, వైజాగ్ బీచ్ కావచ్చు, వైజాగ్ పోర్ట్ కావచ్చు, వైజాగ్ డాక్ యార్డ్ కావచ్చు, నేవల్ డాక్ యార్డ్, అలాగే షిప్ యార్డ్ కావచ్చు. అవన్నీ కూడా ఆసియాలోనే అతి పెద్దవి. అలాగే వైజాగ్లో ఇంతకుముందు చెప్పినట్టు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. గూగుల్ ఉంది, టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, విప్రో ఉంది, ఐబిఎం ఉంది, టెక్ మహీంద్రా ఉంది, అలాగే రామానాయుడు స్టూడియో ఉంది. వైజాగ్ ఏం తక్కువ? వైజాగ్ వాళ్ళంటే మా బీచ్ అంత లేదు మీ సిటీ అని తప్పది. ఎప్పుడు కూడాను వ్యక్తులు విమర్శించుకోండి, వ్యక్తిగతంగా కొట్టండి. అందుకని ప్రాంతాలని, భాషల్ని, మతాలని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయకండి. మొన్న ఆల్రెడీ 0 చుట్టేశారు. ఇంక తర్వాత కూడా ఇంకా ఏమవుతారు కూడా నేను చెప్పలేను.
సరే మీరు జనసేన సపోర్టరా టీడీపీ సపోర్టరా? నేను కూటమికి సపోర్ట్ను, అంటే బీజేపీకి, 2019 టీడీపీకి, జనసేనకి మూడింటికి కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ 2019లో వాళ్ళిద్దరు విడిపోతే మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? 2019 సార్ 29 విడిపోవడం జరగదు, ఇఫ్ ఇన్ కేస్ జరిగితే జరిగే ప్రసక్తే లేదు. ఎప్పుడు కూడా ఒక్కడిగా పోటీ చేయడం పవన్ కళ్యాణ్ ఆకాశంలో సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉంటారు. దట్ ఈస్ ఫిక్స్. పోటీ చేస్తామని చెప్పారు కదండి, అట్లాగే సింగిల్గా పోటీ చేయలేదా పవన్ కళ్యాణ్ గారని నేను అడుగుతున్నా. 2019లో సింగిల్గానే వచ్చారు. అవును, అప్పుడు జనాల ఆశీర్వాదం లేదు. ఏమండి, సంకీర్ణ ప్రభుత్వాలు అనేది ఇండియా ఒక కల్చర్. మీకు తెలియకపోతే జర్నలిస్టులు నేర్చుకోండి. సంకీర్ణ ప్రభుత్వాలు అంటే ఎలియన్స్ అంటారు. పివి నరసింహరావు తెలుసు కదా, ఆయన ఓన్ మెజార్టీతో రాలేదు కాంగ్రెస్లో. ఎలియన్స్ 4-5 పార్టీలు కలుపుకుంటూ పీఎం అయ్యాడు. ఆయన తర్వాత ఎవరు, వాజ్పేయి గారు, ఆయన కూడాను టీడీపీ, జయలలిత వీళ్ళందరూ సపోర్ట్తో అయ్యారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు, మన్మోహన్ సింగ్, ఆయన కూడా డిఎంకే, అన్ని పార్టీలు, మమతా బెనర్జీ సపోర్ట్తో వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా జనసేన కావచ్చు, బీహార్లో నితీష్ కుమార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్తో వచ్చారు. అంతవరకు ఇప్పుడు టీవీకే, తమిళనాడు ఆయన ఓన్గా వచ్చాడా? ఆయన కూడా చాలా అన్నా డిఎంకే మద్దతు తీసుకున్నాడు, కాంగ్రెస్ మద్దతు తీసుకున్నాడు, ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు తీసుకున్నాడు. తప్పు లేదు. సంకీర్ణ ప్రభుత్వాలు హంగు ప్రభుత్వాలు రావచ్చు, రావాలి. ఒకే గవర్నమెంట్ వస్తే వాళ్ళ కొమ్ములు వస్తాయి. సంకీర్ణ ప్రభుత్వాలు వస్తే ఒక్కొక్కరు ఆలోచన ఒకలా ఉంటాయి. ఇప్పుడు నా ఆలోచన ఒకలాగా ఉంటుంది, కత్రబాబు ఆలోచన ఒకలాగా ఉంటుంది, ఉప్పలబాల ఆలోచన ఒకలాగా ఉంటుంది. సో అన్ని ఆలోచనలు కలిపి ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయొచ్చు, మంచి మంచి పథకాలు కూడా తీసుకురావచ్చు. ఎందుకు వైజాగ్లో ఎందుకు గోవా తరహా రెస్టారెంట్లు రాకూడదని ఎందుకు అనుకుంటున్నారు? వైజాగ్లో కూడా రావాలి, ఆంధ్రాలో కూడా రావాలి. కొన్ని రోజులు పోయాక వైజాగ్ అయితే న్యూయార్క్కి, లండన్కి, సిడ్నీకి గట్టి పోటీ ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు గోవాలో తిరిగినట్టు అమ్మాయిలు ఇప్పుడు వైజాగ్ బీచ్లో కూడా అట్నే తిరగాలి. క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ అడుగు. గోవాలో తిరిగినట్టు వైజాగ్ బీచ్లో కూడా అమ్మాయిలు అట్లనే తిరగాలా అంటారా అంటున్నా. ఇక్కడ మెట్రో స్టేషన్లో తిరగడం లేదా? కిందన వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మెట్రో స్టేషన్ కింద ఏమవుతుంది నైట్ టైం చూడు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అందరూ ఒక టూరిజం హబ్గా డెవలప్ చేసే క్రమం. 5 స్టార్ హోటల్ అంటాము, 5 స్టార్ హోటల్ కూడా మద్యం దొరుకుతుంది కదా, మరి 5 స్టార్ హోటల్ మూసివచ్చు కదా. ఇక్కడ 5 స్టార్ హోటల్స్ అన్నీ కూడాను సేమ్ అట్లాంటిదే. టూరిజం బీచ్, అవన్నీ బీచ్ రెస్టారెంట్లు అంటారు వాటిని, బీచ్ రెస్టారెంట్లు అంటారు. బీచ్లో రెస్టారెంట్లు పెట్టకూడదా? బీచ్లో హోటళ్ళు కట్టకూడదా? బీచ్లో ఏం పెట్టకూడదా అంటున్నాను. నచ్చినోడు వెళ్తే తాగుతాడు అంతే. మరి 5 స్టార్ హోటల్లోని ఇప్పుడు వైజాగ్ బీచ్లో మద్యం అమ్ముతున్నారంటే ఇక్కడ 5 స్టార్ హోటల్లో లేవా బార్లు? ఇక్కడ కూడా క్లోజ్ చేయండి. ఎప్పుడు వైజాగ్ మీద పడి ఏడిస్తారు, ఆంధ్ర నాయకుల మీద పడి ఏడిస్తారు. ఒకప్పుడు ఆంధ్ర నాయకులు చెప్పులు మోసిన వాళ్ళే కదా మీరు అందరూ. ఎన్టీ రామారావువి, చంద్రబాబు నాయుడువి, బాలకృష్ణవి, చిరంజీవి, పవన్ కళ్యాణ్వి, వైఎస్ రాజశేఖర రెడ్డివి, జగన్మోహన్ రెడ్డివి అక్కడ చెప్పులు మోసి వచ్చి ఇక్కడ నాయకులు అయిపోయినారు. ఇక్కడ ఎన్ని 5 స్టార్ హోటల్స్ ఉన్నాయండి? 5 స్టార్ హోటల్ మద్యం అమ్మడం లేదా? వైజాగ్ బీచ్లోనే అమ్ముతున్నారంట. వైజాగ్ ఆంధ్రాని మాత్రం బాగా వాడుకు దొబ్బుతారండి. వైజాగ్ బీచ్లు అంటే వీళ్ళు మురికి అంతా అక్కడే. అలాగే అరకు జలపాతాలకు వెళ్తారు, వాళ్ళ యొక్క అన్నీ అక్కడికి అడిగేసుకుంటూ వస్తారు. వీళ్ళకి మాత్రం మళ్ళీ ఏమంటారు, దాని అవార్డు ఏమంటారు, ఇట్లా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఆంధ్ర కావాలి. తిరుపతి టెంపుల్కి వెళ్తారు, శ్రీశైలం టెంపుల్కి వెళ్తారు, పుట్టపర్తి టెంపుల్కి వెళ్తారు, బెజవాడ కనకదుర్గం టెంపుల్కి వెళ్తారు. సంక్రాంతి రోజు బోరు కొడితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో కోళ్ళు అన్నీ తినేస్తారు, మేకలన్నీ తినేస్తారు, బీర్లు అన్నీ తాగేస్తారు. అప్పుడు మాత్రం ఆంధ్ర కావాలి. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం కానీ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడే నాయకులు అందరూ, సోకాల్ లీడర్స్ అందరూ వెళ్ళడం మానేయండి ఆంధ్ర, లేకపోతే రాజ్యాంగాన్ని మార్చేయండి. రాజ్యాంగం మార్చే పవర్ ఎవరికి ఉంటుంది? సుప్రీంకోర్టుకు ఉంటుంది, లోక్సభలో, రాజ్యసభకు ఉంటుంది అనమాట. మార్చేయండి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళకూడదని. దేశాలుగా విడగొట్టేయండి, 29 దేశాలు చేసేయండి. ఇవన్నీ పిచ్చి కూతురండి. పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్తే ఎంతమంది వచ్చారో చూశారు కదా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర లీడర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా లీడర్ కాదు, నాయకుడు కాదా? నాయకుడుగానే వెళ్ళాడు ఆయన. ఆయన సినిమాలు వదిలేస్తారు, సినిమాలు చేయడం లేదు. ఎప్పుడో ఏవో పెండింగ్లో ఉన్న సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఆయన ఉల్లాసపరచడానికి అట్లా మాట్లాడాడు. ఆయన సినిమాల్లోకి వస్తాడు రాడు ఎవరికి తెలుసు. ఆ అబ్బాయిని ఉల్లాసపరచడానికి, ఉత్తేజపరచడానికి అట్లా మాట్లాడాడు. మళ్ళీ నేను OG2 చేస్తాను, నువ్వు చీఫ్ గెస్ట్గా రావాలి అన్నాడు. ఓకే, తప్పు లేదు. ఓకేనా? ఎప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద పడి ఆడకండి. జై ఆంధ్ర,